హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ మంచి స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి డ్రై ఫ్రూట్ చిక్కీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీ, చాలా హెల్దీ. స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చు, హస్బెండ్ లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్ చిక్కీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగాక ఇందులోకి 1/2 కప్ బాదం పప్పుని, 1/2 కప్ జీడిపప్పుని, 1/2 కప్పు పిస్తా పప్పును వేసుకొని, నెక్స్ట్ 1/2 కప్పు మెలన్ సీడ్స్, 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్ వేసుకొని లో ఫ్లేమ్లో 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని సెపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్ తురిమిన బెల్లాన్ని వేసుకొని 3/4 కప్పు వాటర్ని వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది. సరిపడా వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో గరిటతో మిక్స్ చేస్తూ ఉండాలి. బెల్లం కరిగాక పాకం రెడీ అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పాకం రెడీ అయిందా లేదా చెక్ చేయడం కోసం ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసుకొని బెల్లం సిరప్ను వేసుకొని, బెల్లం సిరప్ వాటర్లో కరిగిపోతే ఇంకా పాకం రెడీ అవునట్ల. కరిగిపోకుండా థిక్కీగా ఫామ్ అయితే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్ట. ఇలా పాకం ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇందాక ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పాకంలో వేసుకొని ఫాస్ట్గా కలిపేసేయండి. ఇలా కలిపిన డ్రై ఫ్రూట్ మిక్స్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోండి. కంప్లీట్గా చల్లారాక బ్రేక్ చేసుకొని పీసెస్లా సర్వ్ చేసుకోవడమే. ఒకవేళ మీకు ప్లేట్ నుండి చిక్కీ సెపరేట్ అయ్యి రాకపోతే 1 మినిట్ లో ఫ్లేమ్లో స్టవ్ పైన ప్లేట్ని పెట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, ఈ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ చిక్కీ రెడీ అయిపోయింది. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.